నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కీలక పరిణామాలు జరగడం చూస్తూనే ఉన్నాము. మరి నిన్న నర్రెడ్డి సునీల్ రెడ్డిని విచారించడం, మరి ఈ రోజు అనిల్ చోక్రా, ముంబై వ్యాపారి అయినటువంటి అనిల్ చోక్రాని గతంలోనే అరెస్ట్ చేశారు. మరి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు సిట్ అధికారులు. మరి ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైనా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ లో రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాము. ఆల్రెడీ విచారించిన వాళ్ళని మళ్ళీ విచారణలకు కూడా పిలుస్తున్నారు. ఈవెన్ నర్రెడ్డి సునీల్ రెడ్డి గతంలోనే ఆయన కంపెనీల పైన దాడులు ఇవన్నీ కూడా చూసాం మేడం. నిన్న కూడా విచారించారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ముంబై వ్యాపారి అయినటువంటి అనిల్ చోక్రాను 3 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు సిట్ అధికారులు. మరి అనిల్ చోక్రా గతంలోనే ఈడీ కూడా అరెస్ట్ చేసిందనే కథనాలు కూడా విన్నాము. ఏంటి అసలు అనిల్ చోక్రా పాత్ర ఏంటంటారు? ఈ లిక్కర్ స్కామ్ మలుపు తిరిగే అవకాశం ఉందంటారా ఈ కస్టడీ తోటి? ఖచ్చితంగా మలుపు తిరుగుతుంది. అంటే అసలు లిక్కర్ స్కామే లేదు, వాళ్ళకి ఏ స్కామ్ లో ఉండవు. కల్తీ నెయ్యి అసలు లేనే లేదు. 20,000 కోట్ల లడ్డూలు మీరు కల్తీ లడ్డూలు భక్తులకు పంచామన్నారు, అది కూడా లేదు. అరకామణి చిచ్చి అసలు లేనే లేదు. అది మేము సెటిల్ చేసాం కదా ఇది లోక్ అదాలత్లో. మీరు ఫస్ట్ అసలు ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తారు? తప్పు చేసిన వాడు నోరు మూసుకొని ఉండాలి. సరే, కేసు ఏ రకంగా వెళ్తుందో చూశాక నోరు విప్పాలి. ఇవాళ ఈ అనిల్ చోక్రా అనే అతను A49, ఇతను గతంలో 2 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని అరెస్ట్ చేసింది. మనీ లాండరింగు, తర్వాత లేయరింగ్కి సంబంధించి, హవాలాకు సంబంధించి. ఇతను ఎలాంటి వాడు? అసలు అనిల్ చోక్రాని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఇతన్ని నిన్న ముంబైలో అరెస్ట్ చేశారు. ఠాణేలోని బేలాపూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద విజయవాడకి తీసుకొస్తున్నారు. సో 3 రోజుల విచారణకు కోర్టు అంగీకరించింది. ఈయన ఏం చేశాడంటే 35 డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా ఈ మనీ లాండరింగ్ చేయడం. అంటే మీకు ఈ వచ్చిన మొత్తాన్ని, ఈ మద్యం మొత్తాన్ని అంతా కూడా వీటి ద్వారా పంపించి మనీ లాండరింగ్ చేశాడు. అంటే బ్లాక్ని వైట్ చేస్తారు మనీ లాండరింగ్. మనందరం కూడా ఒకప్పుడు, నేను కూడా చిన్నప్పుడు బ్లాక్ మనీ అంటే బ్లాక్గా ఉంటుంది అనుకునేదాన్ని. చాలామందికి అలాగే ఉంటుంది కదా. బ్లాక్ మనీ అంటే మనకి ఏం తెలుసు? దొంగతనంగా పెట్టుకుంటారు, ప్రభుత్వానికి తెలియకుండా దాచుకున్న సొమ్ము అని తెలియదు కదా. ప్రతి వ్యాపారి దగ్గర ఈ బ్లాక్ మనీ ఉంటుంది. సో ఇతన్ని ఇంకా ఏం చేశాడంటే అసలు, అంటే మనుషులు, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తా ఒకసారి ఈ విషయాలు చెప్పేశాక. అయితే వీళ్ళు ఏం చేశారంటే, గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా వీళ్ళు మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నారు. అంటే దక్కించుకున్నది ఎవరు? అదాన్ డిస్టిలరీస్, SPY అగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్. ఈ సంస్థలు ఏం చేశాయంటే, రాజ్ కసిరెడ్డి మనకు తెలుసు A1, తర్వాత ముప్పిడి అవినాష్ రెడ్డి A7, వీళ్ళ నియంత్రణ, వీళ్ళ పర్యవేక్షణలో ఇవన్నీ ఉండేవి. ఈ 3 సంస్థలు కలిపి మొత్తం 77.55 కోట్లను ముంబైకి చెందిన ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే అది A11గా ఉంది. తర్వాత నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ A13, విశాల్ ఎంటర్ప్రైజెస్ A19 వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఎంత మళ్లించారు? 77.55 కోట్లు. ఈ సంస్థలన్నీ అనిల్ చోక్రా నిర్వహిస్తున్నవి. 2వ దశలో ఈ నిధులు మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఆ సొత్తు వైకాపా ముఠాకి చేర్చేవారు. ఎక్కడ ఆడిట్కి దొరకకుండా, నేరం గుట్టు బయటపడకుండా బహుళ అంచెల్లో నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు సిట్టు గుర్తించింది. ఇంకా ఏం చేశారు? అనిల్ చోక్రా ఏం చేశాడంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈయన నియంత్రణలో 35 డొల్ల కంపెనీలు ఉన్నాయట. సో అది సిట్ ఆల్రెడీ గుర్తించింది. నకిలీ పేర్లు, డమ్మీ డైరెక్టర్లతో వీటన్నింటిని ఆయనే ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత తప్పుడు పత్రాలు తయారు చేసి మోసపూరిత బులియన్ ట్రేడ్ లావాదేవీల ద్వారా మనీ లాండరింగ్కి పాల్పడినట్లు గుర్తించింది. వీళ్ళు గత 13 రోజులుగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా సెర్చ్ చేశాక అప్పుడు ఈ సిట్టు బృందాలు ఈ కీలక ఆధారాలు సేకరించి అనిల్ చోక్రాను అదుపులోకి తీసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అతని మీద కేసులు పెట్టారు. మరి ఏం చేయాలండి? అంటే అంచెలంచెలుగా ఇక్కడ ఈ కంపెనీల్లోంచి మళ్ళీ ఆ కంపెనీల్లోకి, ఆ కంపెనీల్లోంచి మళ్ళీ మీ నుంచి మళ్ళీ ఓ 10 మందికి, మళ్ళీ ఆ 10 మంది రాజకేశరెడ్డికి, రాజకేశరెడ్డి మిథున్ రెడ్డి తీసుకెళ్ళి పాపం అమాయకుడైన అంతంత మాత్రంగా ఉండే జగన్మోహన్ రెడ్డికి.
ఎంత అమాయకులండి ఒక్కొక్కళ్ళు. ప్రజల్ని ఎలా ఆడుకున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పు సమాధానం. అనిల్ చోక్రా తెలియదు వీళ్ళెవ్వరికి పాపం. కేసులు ఎలా వెళ్తున్నాయండి అసలు అంటే ప్రపంచంలో ప్రపంచంలో ఈ రకంగా చేసిన ఒక స్కామ్ అనేది అంటే ఈ రకంగా ఈ అధికారులే ఈ రకంగా చేస్తున్నారేమో. దీన్ని అంటే ఏమంటారు, బద్దలు కొట్టడం అంటాం చూడండి, చీల్చి చెండాడడం ఆ రకంగా. అంటే నిజంగా ఈ అధికారుల్ని ఇదంతా తేలాక ఏ రకంగా సత్కరించాలో ఆలోచించండి ప్రజలు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటిది జరిగి ఉండదు బహుశా. అంటే ఇన్ని డొల్ల కంపెనీలు పెట్టచ్చు, ఈ డొల్ల కంపెనీల నుంచి మళ్ళీ ఇంకో 35 డొల్ల కంపెనీలకు పంపించవచ్చు. వాటి ద్వారా మన ఆడిట్కి చిక్కకుండా, అది మెయిన్, ఆడిట్కి చిక్కకుండా ఈ డబ్బుల్ని మనం వివిధ మార్గాల్లో పంపిణీ చేయొచ్చు. ఆ తర్వాత అందుకనే మీకు డబ్బు హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు అర్థమైందా మీకు? ముంబై నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అట్టపెట్టెల్లో గోనె సంచిల్లో వెళ్ళింది. అంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టుల దగ్గర ఎట్లా మేనేజ్ చేశారు. ముంబై పోలీసులను చేశారు, హైదరాబాద్ వాళ్ళని చేశారు, ఆంధ్ర వాళ్ళని చేశారు, కర్ణాటక కూడా చేశారేమో. సరే, ఇవన్నీ కాకుండా మనం లండన్ వాళ్ళనే మనం ఏమార్చాం. ఆఫ్రికా అంటే మీకు డబ్బు ఇంకొక ప్రత్యేక ఫ్లైట్ వెళ్ళింది లండన్కి కదా. ఇది మనం నవ్వుతున్నాం కానీ అండి చాలా బాధగా ఉంది. అంటే మీకు ఇంత మంచి బుర్ర తెలివితేటలు ఉన్నప్పుడు మీరు దేశాభివృద్ధికి దాన్ని ఉపయోగించకుండా మీ సొంత అభివృద్ధికి మీరు వాడుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు ఈ డబ్బులన్నీ సీజ్ చేసేస్తే మీరందరూ రోడ్డు మీదగా వస్తారు. మన ఐబొమ్మ రవిని అయితే మీరు ఏమన్నారు, ఎన్కౌంటర్ చేసేయమన్నారు. మరి వీళ్ళందరినీ ఏమంటారు? నేను అంటున్నది ఎన్కౌంటర్ ఎవరిని చేయమని మనం చెప్పం, వద్దనే చెప్తాం. ఎంత చెడ్డవాడైనా చంపమని మనం చెప్పం. వాళ్ళలో పరివర్తన రావాలి. పరివర్తన రావడానికి ముందు మీరు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయాలి. లెట్ దెమ్ కమ్ టు రోడ్డు మీదకి రావాలి. మళ్ళీ స్క్రాచ్ నుంచి వాళ్ళు మొదలు పెట్టుకుని అప్పుడు వాళ్ళ జీవితాన్ని మొదలు పెడితే, వాళ్ళ జీవికాన్ని మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంతకంటే శిక్ష అవసరంలా. జైల్లో పెట్టండి. జైల్లోంచి వచ్చాక వాళ్ళ దగ్గర రూపాయి ఉండకూడదు. వాళ్ళు ఫస్ట్ ఏ రకంగా ఉన్నారో అదే రకంగా వీళ్ళని చేయడానికి మీరు చట్టాలు మార్చుకోండి. వచ్చి శుభ్రంగా వాళ్ళు 5 స్టార్ లెవెల్లో బతుకుతూ మీసం మెలేస్తూ, అది తప్పు కదా. అందుకనే వీళ్ళు దొంగతనాల్లో చేయగలుగుతున్నారు, లేదు ఇలాంటి దొంగ పనులు చేయగలుగుతున్నారు. మీరు అక్కడ నిరోధించమని మనం ప్రభుత్వాలను అడుగుతున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగా వచ్చిందా?